కాపాడడానికి మీరు ఖచ్చితంగా వస్తారని నేను ఊహించాను. అమ్మ విషయంలోనే కాదు, నా విషయంలో కూడా మీరెన్నోసార్లు సహాయం చేశారు. అందుకే మేమెప్పటికీ మీకు రుణపడి ఉంటాము. మేము ఆరాధించే అమ్మవారు మిమ్మల్ని మా పాలిట అదృష్టంగా ఇచ్చారు. మీరిక్కడే ఉండిపోయారేంటి? ఏం పర్లేదులేండి. అమ్మవారిలా ఉగ్ర రూపం దాల్చి శత్రువులను అంతం చేసింది. ఒకడు పారిపోయాడు, వాడి సంగతి అమ్మవారు చూసుకుంటుంది. సరైన సమయంలో నాన్న కూడా రావడం వలన అమ్మ ప్రమాదం నుంచి బయటపడింది. ఇంక మీరు ఎటువంటి శ్రమను తీసుకోవాల్సిన అవసరం లేదు. బయలుదేరండి. ఏమైంది నాగమ్మా? ఏమైంది చిలకమ్మా? ఎందుకు బయలుదేరటం లేదు? ఎవరో బంధించినట్టు ఎందుకు మీలో చలనం లేదు? మీతో మాట్లాడుతూ ఇంతసేపు వలయాన్ని గమనించలేదు. ఇదేదో ఆ మాంత్రికుడి మాయలా ఉంది. ఆ దుష్టుడు మిమ్మల్ని చూసి వేసిన దిగ్బంధనంలా ఉంది. మీ వలన అమ్మకు సహాయం జరగకూడదు అని నిలువరించడానికి చేసిన కుట్రలా ఉంది. నాకు పూర్తిగా అర్థమైంది. అందుకే మీరు కదలలేకపోతున్నారు. కంగారు పడకండి. అమ్మవారిని నేను వేడుకుంటాను. బంధనంను తొలగించమని కోరుకుంటాను. అమ్మా భవానీ, మా వలె నాగమ్మ చిలుకమ్మలు కూడా నీకు పరమ భక్తులు. ఎన్నోసార్లు మమ్మల్ని ఆపద నుంచి కాపాడి ఇప్పుడు తామే ఆపదలో చిక్కుకున్నాయి. నువ్వే కాపాడాలి. కృతజ్ఞురాలిని భవానీ. నా మొరను ఆలకించి బంధ విముక్తులను గావించావు. అర్చనా, అర్చనా! వస్తున్నానమ్మా. ముక్కు పుడక మళ్ళీ కనిపించకుండా పోవడం వెనక ఏం జరుగుంటుందో ఏం అర్థం కావట్లేదు. అవని మాయం, అర్చన మాయం, ముక్కు పుడక కూడా మాయం, చివరికి మన శ్రీకర్ కూడా మాయం. కొంపదీసి ఆ ఇద్దరు మనోడి మనసుని మార్చేసి ముక్కు పొడుకని అమ్ముకుని వచ్చిన డబ్బులతో ఎటన్నా దూరంగా వెళ్ళిపోయి బ్రతుకుదామని చెప్పి తీసుకుని వెళ్ళిపోయారా ఏంటి? నువ్వైతే అటువంటి పనులు చేయగలవు, వాళ్ళు అటువంటి పనులు చేయలేరు. మరందరూ కట్టకట్టుకుని ఏమైపోయినట్టు? ఎందులో దూకినట్టు? ఎక్కడికి వెళ్ళిపోయావు శ్రీకర్? వీళ్ళతో కలిసి వస్తున్నావేంటి? నువ్వు కిడ్నాప్ అయ్యావన్న విషయం తెలిసిందమ్మా. అసలు ఏం జరిగింది? ఎవరు తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారు? కిడ్నాప్ సంగతి తర్వాత, ముందు ముక్కు పుడక విషయం అడగండి. అవునవును, మనకి అది ఇంపార్టెంట్. మీ ఇంట్లోకి వచ్చి చూసాం. మీ అక్కతో సహా ఎవ్వరూ కనిపించలేదు. ముక్కు పుడక కూడా మాయమైపోయింది. అసలు ఏం జరుగుతోంది? మీరు కొంచెం గ్యాప్ ఇస్తే వాళ్ళు చెప్తారు. ఇదిగోండి, నా దగ్గరే ఉంది. కంగారు పడకండి.
ప్రమాదంలో ఉందని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. మీరే నన్ను నమ్మడం లేదు. ఏం జరిగిందో బావ కళ్ళారా చూశాడు. అవునమ్మా, ముక్కు పుడకని దొంగిలించడానికి అడవిలో ఉన్న కొంతమంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ నుంచి కాపాడి అవని తీసుకొని వచ్చింది. వదలండి! తాళ్ళెందుకు కడుతున్నారు? నన్ను బంధించినంత మాత్రాన ముక్కు పుడక ఎలా వస్తుంది? మీ ఇంట్లో ఉండే అర్చన దానిని తీసుకురావడానికి సిద్ధపడింది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏయ్, పట్టుకోండ్రా! ఏయ్, ఆగు! అది జరిగింది. ఇంకాపరా నువ్వు. అది ఏది చెప్పమంటే అది చెప్తున్నావు. బుద్ధి లేకపోతే సరి. అరే అమ్మా, నేను కల్లారా చూసిందే చెప్తున్నాను. మన వంశపు ముక్కు పుడక గురించి ప్రాణాల్ని అడ్డు పెట్టింది. లేదంటే వాళ్ళకి అప్పగించి వచ్చుండేది. ఇదే ఈ నమ్మకమే నీకు కలిగించడం కోసమే వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారమ్మా. నువ్వు బుట్టలో పడుతున్నావు. మరీ ఇంత అవమానించి మాట్లాడటం పద్ధతి కాదురా. సింపతి కోసం ట్రై చేస్తుంది మావయ్య. సింపతి, త్యాగం అనే ఆయుధాలు వాడుతుంది. అది మీకు అర్థం కావట్లేదు. నోటికొచ్చినట్టు మాట్లాడకండమ్మా. నువ్వే అర్థం లేకుండా మాట్లాడుతున్నావు నాన్న. ముక్కు పుడకను అడ్డం పెట్టుకుని వీళ్ళు ఆడుతున్న డ్రామాలు మీకు అర్థం కావట్లేదు. మీరు మారరు, మీరింకా మారరు. ఈ జన్మలోనే కాదు, మరో జన్మలోనూ మారరు. హ్, ఉన్న వాస్తవం ఇంత క్లియర్గా చెప్తుంటే వితండవాదం చేస్తున్నారు. ఇదిగే నువ్వు పెద్దరికం తీసుకొని మరి మాట్లాడకెళ్ళరికం. సైలెంట్ అయిపో. రేయ్, పెళ్లికి మరో 3 రోజులే ఉంది. నువ్వు వీళ్లతో తిరగడం పద్ధతి కాదు. ఇది చెప్పే మాటలు నమ్మకు. అక్కడ అడవిలో జరిగిందంతా ముందే ప్లాన్ చేసుకుని చేసుంటారు. శభాష్ అత్తా.